హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సింపుల్గా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇదైతే మీకైతే బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మన దగ్గర లేస్లు ఉంటాయి కదండి, శారీస్కి, డ్రెస్సెస్కి, వాటికి ఏవైనా మనం స్టిచ్ చేసుకునేదానికి తెచ్చుకుంటాం కదండి. కొంచెం ఎక్స్ట్రా ఏదైనా మిగిలిపోయి ఉంటాయి కదా, సో వాటితో మనం ఇయర్ రింగ్స్ అనేవి చేసుకోవచ్చు, మనకి డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యేలాగా ఉండేటట్టు. ఇక్కడ నేను లేస్ తీసుకున్నాను అండి. ఇక్కడ నాకు కింద వచ్చి మెరూన్ కలర్లో ఒక చిన్న ఫ్లవర్ లాగా వచ్చి పైన గోల్డ్ షేడ్ వచ్చింది లేస్ అంతా కూడా. చూడండి, ఇలా నాకు ఎంత సైజు కావాలో అంత సైజు వచ్చేటట్టు ఈ విధంగా ఒకటి సింగిల్గా తీసుకున్నాను. దీనికి నా దగ్గర ఉన్న హ్యాంగింగ్స్తో, అంటే ఇయర్ రింగ్స్కి సంబంధించిన మనం హుక్స్ ఉంటాయి కదండి, అవి నా దగ్గర ఉన్నాయి. 10 రూపీస్కి ఒక 20-30 ఇచ్చారు. రింగ్స్ అవన్నీ కలుపుకొని ఒక 20 రూపీస్ ఇచ్చాను. మొత్తం ఒక 40 దాకా ఇచ్చారు టోటల్గా అన్నీ కలిపి. సో మనకి తక్కువ కాస్ట్లోనే పడ్డాయి కదా, ఎక్కువ మనం ఏదైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు తర్వాత. లేదంటే మన దగ్గర పాతవి కలర్ షేడ్ అయిపోయిండే ఇయర్ రింగ్స్ లాంటివి అలాంటివి ఉంటాయి కదా, అవైనా తీసేసుకోవచ్చు వీటికి. చూడండి, సింపుల్గా ఈ విధంగా ఆ రింగ్ని దీనికి అటాచ్ చేసేసుకోవడమే, అంతే. మనకి డ్రెస్సెస్కి సెట్ అయిపోతాయండి. కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగా సూట్ అవుతాయి. ఇవైతే సింపుల్గా ఉన్నాయి కదా, మనకి ఈజీగా కూడా చేసుకోవచ్చు. జస్ట్ 1 మినిట్లోనే చేసేసుకోవచ్చు అండి. మీకు నచ్చితే తప్పకుండా అయితే ట్రై చేయండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేశారనుకోండి, తప్పకుండా అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. క్రాఫ్ట్ కానీ, రీయూస్డ్ ఐడియాస్ కానీ, ఇలాంటివి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఈ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయనేది చెప్పండి. సింపుల్గా, యూనిక్గా బాగున్నాయి కదండి. మన దగ్గర ఉన్నవి ఇంకొకరి దగ్గర అయితే ఉండడం అనేది అసలు జరగదు, ఎందుకంటే మనం తయారు చేసుకుంటాం కాబట్టి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.